రైట్. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని అటు పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుష్మా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపి వాటి గురించి టీపీసీసీ మహిళా నేతలు మొత్తం కూడా స్పందించడం జరిగింది. మనతో మన ఇంద్ర శోభ మాట్లాడదు. అసలు ఎందుకు ఈ దుమారం మొత్తం ఎందుకు కొండా సూర్యక్క కూతురు అయినటువంటి మీ మంత్రి కూతురు అయినటువంటి సుష్మిత వ్యాఖ్యల మీద మీరందరూ ఎందుకు ఈ ఎత్తున స్పందిస్తారు? ముఖ్యమంత్రి గారు అని అంటే ఎవరు? కుటుంబ పెద్ద. ముఖ్యమంత్రి గారు అంటే చెట్టు నీడనుంటూ చెట్టుని నరికే ప్రయత్నం నువ్వు చేసినప్పుడు మరి చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు మిగతా వాళ్ళకైతే ఉంది కదమ్మా. నీకేమున్నది? అమ్మ మంత్రి అయినది, సంపాదించున్నారు, బ్రహ్మాండంగా ముందు నుంచి ఉన్నారు, మీకేం పోయేది లేదు కదా. పార్టీ కార్యకర్త, పార్టీ లీడర్లు 10 సంవత్సరాల కష్టకాలంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో అందరం ఏకమై అవతలను కొట్టాల్సింది పోయి మనం కొట్టుకోవాలనుకున్న పరిస్థితి ఏర్పడితే డెఫినెట్గా మాట్లాడతాం కదా. కాబట్టి కొండ సుష్మా అనేటువంటి వ్యక్తి పార్టీకి సంబంధం లేదు. ఆ అమ్మాయి కార్యకర్త కాదు, మా మంత్రి గారి కూతురు. కాబట్టి ఆ రెస్పెక్ట్ చేస్తున్నాం. ఆ రెస్పెక్ట్ ఆమె కాపాడుకుంటే బాగుంటుంది. ఒకసారి నోరు దూలితేనే సరే అని చెప్పేసి క్షమాపణ చెప్పినాం, అయిపోయింది. రెండోసారి కూడా అదే తూలనాటు ఉంటే మరి ఎన్నిసార్లు ఎవరైనా క్షమాపణ ఒకసారి అంతకనే ఉండే కదా. పశ్చాత్తాపం ఎవ్రీ టైం అయితే ఉండదు కదా. అప్పుడు మూర్ఖులు అంటాం మనము. కాబట్టి పార్టీకి సంబంధం లేదంటారు. లేదనుకుంటూనే అసలు మీ సభ్యత్వమే లేదనుకుంటూనే టీపీసీ జనరల్ సెక్రటరీ పనిచేసిన వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్ పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఖండించాల్సిన అవసరం ఏందండి? ఇప్పుడు పార్టీ డ్యామేజ్. ఇప్పుడు మీరందరూ వెళ్ళి మైకులు ఎందుకు పెడుతున్నారు? ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ అమ్మాయి ప్రెస్ మీట్ అనగానే ఎందుకు మైకులు పెడుతున్నారు? మంత్రి గారి బిడ్డే కాబట్టి. సో ఇవాళ ఆ డ్యామేజ్ మేము మినిమైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము మాట్లాడుతున్నాము. మాకు మా సురేఖ కంటే గౌరవం ఉన్నది. బీసీ బిడ్డ, 10 మందికి పనిచేసేది, నలుగురికి ఉపయోగపడేది. మా సురేఖ కంటే గౌరవం ఉంది కాబట్టి ఆమె రాజకీయ భవిష్యత్తు ఆ పోరి పనంగా పెట్టి ఆగం పట్టిస్తుంది. కాబట్టి అక్క కాపాడుకోని పదవిని ఆ అమ్మాయి ఆగం పట్టించే పరిస్థితి ఉన్నది. నోరు అదుపులో పెట్టు అని చెప్తాను. ఆల్రెడీ సోకాజ్ నోటీసులు ఇచ్చారు, వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది మంత్రి గారు. మరి ఈ లోపే ఇంత ఎత్తున మీరు ఉలికి పడడం ఎందుకు? వివరణ ఇవ్వాలి కదా. వివరణ ఇవ్వడము వేరు, మంత్రి గారి పైన ఆమె చేసిన వ్యాఖ్యలు వేరు. ఆ వ్యాఖ్యలు మాత్రం అది సరైనది కాదు. బహిరంగంగా క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ సుష్మిత పటేల్ మాట్లాడింది, ఎవరైనా దీన్ని ఖండిస్తే సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో పెడతా, ప్రెస్ మీట్ పెడతా, ఆధారాలు మొత్తం చెప్తా ఉంటుంది. పెట్టమనమా. ఇప్పుడు ఆమె దగ్గర ఏమున్నదో పెట్టమనండి. ఏం భయపడేది లేదు. మేమేం దొంగతనం చేయలేదు, లంగతనం చేయలేదు, ఎవరి దగ్గర ఏం గుంజుకోలేదు. నీ దగ్గర ఆధారాలు ఉంటే ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయి, ఏఐసిసి అధిష్టానం ఉంది. డెఫినెట్గా ఎవరిపైన యాక్షన్ తీసుకుంటుంది పార్టీ అన్నది. అది వదిలేసి ఇవాళ ఏదో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మైకిల్ దొరకంగానే ఈలలు వేయంగానే పూనకం వచ్చిన దాని లెక్క ఊగిపోయి మాట్లాడితే ఎవరు సహించరు. మాది అది కరెక్ట్ కాదు. ఇవాళ నీ ఇంట్లో మంత్రి పదవి ఉంటేనే పవర్ లేనట్టు ఫీల్ అవుతున్నావు. మరి ఏ పవర్ లేనటువంటి కార్యకర్త కింద వాటి గురించి ఎవరు ఆలోచించాలా? ఎవరు ఆలోచించాలి? దాని గురించి ఆలోచించావా? ఆ అవసరం లేదా మీకు? మీ గురించేనా ఎంతసేపు? కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొండ కుటుంబము ఇక్కడికి వచ్చింది అని అంటే ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చిన్నారు. వచ్చినటువంటి దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత బిడ్డగా నీ పైన ఉన్నది. అది వదిలేసి తల్లి పరువు తీసి రోడ్డు మీద పెట్టడానికి నీకు ఎంత దమ్ముమా? నీకు ఎక్కడ ధైర్యం అని అడుగుతున్నాము. అసలు నీకేంటి? నీకు ఎవరు ఇన్ని వెనక ఎవరున్నారు? ఎందుకు నీకు ఇంత ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాం. తల్లిని ఇవాళ మానసిక శోభ గురి చేసే హక్కు నీకు ఎక్కడిది? పిల్లలను కంటాము కానీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అనరు కదా. కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాం. కానీ ఆ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లి బాగుంటేనే పిల్ల బాగుంటుంది. మరి తల్లి భవిష్యత్తు అంధకారంలో పెట్టినప్పుడు ఈ పోరు ఎట్లా బాగుంటుంది? బాగుంటుంది కదా. కాబట్టి అదే చెప్తున్నాం. కొండా ఫ్యామిలీని టార్గెట్ చేసిరా కాంగ్రెస్ నేతలంతా. అందరు ఇప్పుడు గతంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు, చిన్నారెడ్డి మాట్లాడి, వీళ్ళందరికీ లేని యాక్షన్ ఇప్పటికిప్పటికీ సురేఖ కూతురు మీద ఎత్తున మీరు మాట్లాడడం కాదు. మంత్రి గారు మాట్లాడినరు అని అంటే పార్టీ మాట్లాడుతుంది, దానికి సంబంధించినవి ఇస్తారు. ఇంకో ఎమ్మెల్యే మాట్లాడుతున్నంటే పార్టీ చేసుకుంటుంది. ఈ అమ్మాయి బయట వ్యక్తి కదా. బయట వ్యక్తి అయినప్పుడు డెఫినెట్గా మాట్లాడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎఫెక్ట్ అనేది గతంలో మాట్లాడిన మాటలు బీజేపీ బీఆర్ఎస్లు ఇప్పటికి కూడా అస్త్రాలుగా వాడుకుంటున్నారు. మళ్ళీ ఇవాళ ఇంకో అస్త్రం ఇచ్చే విధంగా మాట్లాడితే ఎవరైనా అనుకుంటారు కదా. ఇవాళ కవిత మాట్లాడితే ప్రతి విషయాన్ని మేము కోడ్ చేసి మాట్లాడుతున్నాం, నీ ఇంటి బిడ్డ మాట్లాడుతుందని. మరి ఇవాళ కొండ సురేఖ బిడ్డ మాట్లాడినప్పుడు డెఫినెట్గా మాట్లాడతారు కదా. కాబట్టి అది ఎందుకు చేస్తున్నావు డ్యామేజ్? దానివల్ల ఏం లాభమో అంటున్నా. ఎవరికో లాభం చేయనుకో నువ్వెందుకు నష్టపోతున్నావు అని అడుగుతున్నా. మీరు ప్రతిపక్షాలకి మంత్రి కూతురు అస్త్రం అయిందని మీరు అంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అనవసరంగా 3 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఎలక్షన్ జరిగే వాడికి ఇప్పుడే అభ్యర్థిని ప్రకటించి మంట పెట్టిండి అనేది బయట నుంచి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టినప్పుడు అక్కడి ప్రజలను ఉద్దేశించి చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉందా లేదా? ఉంది కదా. రేపు ఎలక్షన్లు వచ్చే సందర్భంలో టికెట్ సిట్టింగ్కి ఇవ్వాలా, పక్క వాళ్ళకి ఇవ్వాలా అన్నది అప్పుడున్న సర్వేలను బట్టి, వాళ్ళు ఉన్న విధానాన్ని బట్టి, అక్కడున్న ఆపోజిషన్ క్యాండిడేట్ని బట్టి అప్పుడు క్యాండిడేట్ డిసైడ్ చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్. నో ఆయన ఉన్నట్టు దాంట్లో ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశాడు.
మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మీరు గెలిపించండి అని చెప్తున్నారు. గెలిపించండి అప్పుడే బీఫామ్ ఇచ్చినట్ట కాదు కదా. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఇంకొకరికి చెప్తారా? ఇప్పుడు కొండ సురేఖ అక్కనే ఉన్నది, అక్క నియోజకవర్గం వెళ్ళి నన్ను తీసుకెళ్ళి క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే ఊకుంటారా తమ్ముడు? లాజిక్ ఆలోచించు నువ్వు. కాబట్టి అది సరైనది కాదంటున్నాను నేను. ఎవరైనా సరే అక్కడ ఎవరైనా ఉండని, XYZ హూ ఎవరైనా ఉండని, కానీ అది సరైనది కాదు. తొందరపాటు చర్యల వల్ల నీకు ఏమి లాభం, నీకు ఏం జరుగుతుందో నష్టం చేస్తుందని చెప్తున్నాను. సీఎం వ్యాఖ్యలకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ములికి పడదు. గతంలో ఎమ్మెల్సీ ఇస్తా అని ఇవ్వలేదు. ఏమంటున్నా, ఈ 2.5 సంవత్సరాల్లో వీరుడెవడో సూర్యుడెవడో సుట్టగొక్కవడో ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేను, నేను చెప్పలేను కదా. ఇవాళ ప్రజెంట్ ఉన్న సినారియో మాత్రమే ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. అంత మాత్రాన ఎందుకు అంటాను నేను. 30% అమలు అవుతుంది. చాలామంది అది రేపు ఉమెనే అవ్వచ్చు. ఉమెన్ అయినప్పుడు అప్పుడు కొన్ని సుష్మకేని పిలిచి ఇస్తుండొచ్చునేమో, ఎవరికి తెలుసు. ఎందుకు తొందరపాటు ఎందుకని అడుగుతున్నా నేను. ఎందుకు అహంకారం అని అడుగుతున్నా నేను. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీ ప్రెసిడెంట్ కావడానికి కొండ ఫ్యామిలీ కారణం అంట. అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తా హామీ ఇచ్చి ఇంతవరకు హామీ నెరవేర్చకపోగా ఇక్కడ మేము పోటీ చేస్తాం, గతం నుంచి ప్రచారం చేస్తున్నాం. ఎందుకు గుర్తుపెట్టుకోవాలా, రేవంత్ అన్న అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్ వాయిస్, సింగిల్ ఎజెండాలో సింగిల్గా ఒంటి చేత్తో పార్టీని నడిపించేటువంటి దాంట్లో ప్రజలు తన వైపు ఆ రోజు ఉన్నారు కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అన్న పీసీసీ కావాలని కదా పీసీసీ చేస్తున్నారు. పీసీసీ చేస్తే ఏం తక్కువ చేస్తున్నాడు? అక్కని మంత్రి చేసుకుండు కదా. మంత్రి కన్నా ఎక్కువ ఏముంటుంది చెప్పు? ఒక మంత్రి కన్నా ఎక్కువ ఏముంటుంది? మంత్రి చేసుకున్నారు. ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఏమైనా జరిగి ఉంటే వాటిని సర్దిద్దుకోవాలి, కానీ ఇట్లా రచ్చకెక్కితే ఎట్లా అని అడుగుతున్నాను నేను. అదే ఆలోచించమంటున్నాను. మీరందరూ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల పటేల్, సుష్మితా పటేల్, సోమాజ్ కూడా ప్రెస్ కోప్ వచ్చి మీ మీద మళ్ళీ ఆరోపణలు చేసి రేవంత్ రెడ్డి ఆరోపణలు పరిస్థితి. నేను ఏమంటున్నా, చేయమని అమ్మాయిని ఆరోపణలు చేయమను. ఆరోపణలు చేసిన తర్వాత వాటికి ఏం చేయాలో మళ్ళీ ఆలోచించి చెప్తాము. ఎందుకో అందుకే అంటున్నా, దీన్ని పొడిగించుకోకు, దీన్ని రచ్చకెక్కకు, ఓపికతో ఉండు, ఓపిక ఉండకు. అమ్మాయి నా అక్క బిడ్డ, నేను తనని ఎందుకు హెచ్చరిస్తా చెప్తున్నా. నేర్చుకోరా, నువ్వు మాకన్నా చిన్నది కదా, నేర్చుకో, ప్రజాక్షేత్రంలో ఉండు. రేపు ఎమ్మెల్యే కావాలి, అమ్మ పేరు నిలబెట్టాలంటే నేను ఏం చేయాలన్నది ఆలోచన చేయి. అవి వదిలేసి ప్రతి ఆవేశంగా పోతే ఏమీ మిగలదు. ఆవేశంగా పోతే చూసినాం మనం, చాలామంది హిస్టరీలో చూసినాం. ఆవేశం పోతే ఏమైంది? ఆవేశం ఎప్పుడు పనికిరాదు, ఆలోచన ఇంపార్టెంట్. అమ్మ నాయన చెప్పినట్టు విని ఎట్లా వెళ్తే నువ్వు రేపు అమ్మ పేరు నిలబెట్టగలుగుతావు ఆలోచించమని.